వాస్కోడి క్యాలరీస్ చికెన్ ఎలా అని అడుగుతున్నారండి. యాక్చువల్లీ ఇది రష్యాలో ఎక్కువ చేస్తుంటారు. ఎందుకంటే జిమ్‌కెళ్ళే వాళ్ళు గానీ, మనం ఫ్యాట్ తినకుండా, మసాలా లేకుండా కొంచెం హెల్తీగా ఉండాలనుకున్నోళ్ళు ఇది చేస్తారు. ఇది ఎలా చాలామంది అడుగుతారు. ఈ ముక్కలా ఎలా తాటకొద్దని. అక్కడ వాడు కొట్టినారు. అది ఇంకోటేంటంటే, మనం ఇలా చేయడం వల్ల ఈ ముక్క అలా ఉబ్బి దూదిలా ఉంటది తినేటప్పుడనమాట. సో, బటర్ పేపర్ మీద అలా పెట్టేసుకొని, ఈ 400 గ్రాముల ముక్కలండి. అలా చపాతీ చెక్కని వేరేదేంత కొట్టాలి. కొట్టడం ముక్క సాగిపోద్ది. మళ్ళీ దగ్గరికి తప్పడవుద్దనమాట. సో, దీనివల్ల వాట్ ఈజ్ యూజ్ ఇట్ అంటారనమాట. ఏమవుద్దంటే మళ్ళా మనం ఉడికేటప్పుడు అది అలా ఉబ్బి లోపలికి పెప్పర్ సాల్ట్ మంచిగా ఎళ్తదనమాట. ఆ పక్కన గార్లిక్‌లు 2 ఏస్తాం. డిఫరెంట్ స్మెల్లు. బట్ తినేటప్పుడు ఏమవుద్దంటే చాలా దూదిలా ఉంటాయి ముక్కలు. సో, కొంచెం నూనె అలాగ అంటించాలి అంతేనండి. నాన్ స్టిక్ లేకపోతే వేరేదైనా వాటెవర్ బ్లా బ్లా బ్లా. సో, ఇలా మనం అంతా రేకంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని చాలా చిన్న మీడియం మంట మీద పెట్టాలి. ఆఫ్టర్ దెన్ కొంచెం సాల్టు వాట్ ఈజ్ ఇట్ ఐ ఫర్గాట్ దట్ రాక్ సాల్ట్ అనమాట. రాక్ సాల్ట్ అండ్ పెప్పర్ పొడి 2 మిక్స్ చేసుకుని అలా పైన జల్లండి. అంత ముక్కలంతా జల్లండి. అలా మీడియం మంట మీద చిన్న మంట మీద ఎక్కడ మాడనివ్వకండి. సో, వంచలన కలర్ మారింది కదా, ఇలా ఉబ్బుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలా ఫ్లాట్‌గా గట్టిగా కొట్టాం కదా, అప్పుడు కొట్టినప్పుడు ఈ పెప్పర్ పొడి ఎలా వేసేటట్టు మళ్ళీ పైకి వస్తుందన్నమాట. ఇప్పుడు లోపలంతా మెత్తపడద్దన్నమాట. అది పీల్చుకుని మన పెప్పర్ సాల్ట్ పొడి లోపలికి పీల్చుకుంటుంది. మనం కొట్టాం కదా చపాతీ రేకుతోటి, అలా ఉడికి పైకి వచ్చేటప్పటికి మనం తినేటప్పుడు కూడా దూదిలాగా మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఎక్కడ మనకి ఇందులో కారాల గిరాలు ఏమన్నా పూర్తిగా చూడండి, వీడియో మొత్తం కూడా మీకు అర్థమవుతుంది. సో, పక్కన ఎల్లుల్లిపాయ ఎందుకు పెట్టామంటే డిఫరెంట్ మంచి స్మెల్. అలా తిప్పుతూ ఉండాలి. పదే పదే తిప్పనవసరం లేదు. 1 or 2 times తిప్పండి. సన్నగా ఉల్లిపాయ ముక్క, సన్న గార్లీ ముక్కలో కోసుకుని పెట్టుకోండి. కొంచెం బటర్ వేసి ఆ బటర్ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత మాడినవ్వకండి, మళ్ళీ బాగోదు బటరు. సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపండి. బాగా బ్రౌన్ కలర్ రావాలి. అది చిన్న మీడియం మంట మీద కచ్చా అనకుండా మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గార్లిక్ కూడా వేసేయండి, అంటే ఎల్లుల్లిపాయ ముక్కలు. సో, ఎల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసేసి మంచిగా కలిపి అవి కూడా కొంచెం మెత్తబడిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేయాలి పక్క. అంటే గ్లాస్ అంటే చిన్న గ్లాసు. ఆఫ్టర్ దెన్ వైట్ పెప్పర్, ఆరిగానికో అండ్ రాక్ సాల్ట్ అండ్ దెన్ ఏమంటారు చిల్లీ ఫ్లేక్స్. ఫైనల్లీ కొంచెం అలా పడుతున్నప్పుడు ఇది వేసేయండి, అమూల్ క్రీమ్ వేసి బాగా కలిపేస్తే అలా థిక్ అవుద్ది. అప్పుడు పైన మనం ఆరాంగా కాలిన చికెన్ ముక్కలు ఎట్టి ఒక 5 minutes అలా కట్టేసి తింటే ఉత్తి ముక్కలు తినేస్తే సూపర్ ఉంటుంది. మంచి బలము. ఎక్కడ కొలెస్ట్రాల్ కూడా ఫామ్ అవ్వదు. నచ్చితే లైక్ ఇవ్వండి, పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.